దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామముకు స్తోత్రం. దేవుని పునరుత్థాన దినాన్ని బట్టి దేవునికి అనేకమైన వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే దేవుడు ఈరోజు మనతో పునరుత్థానం యొక్క లాభములు ప్రయోజనాలు మనం నేర్చుకుందాము. ఈరోజు దానికి ముందుగా మరణం నన్నేమి చేయగలదు అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమ పలుకుదాము. ఏ పరిస్థితి అయినా చివరికి మరణమైన మనం ఏం చేయాలయ్యా? నువ్వు నమ్ముతుండగా నీ వాక్కులను పరిస్థితి నన్నేమి చేయ
విన్నము పాడి నేను పగులు పొంది జీవించుటే ఆశ సియోను పాటలు గొర్రె పిల్లల పాడి విశ్వసింపబోయి మాయగానేనుంటే నా ఎడల నీకున్న ఉద్దేశమా విశ్వసింపబోయి మాయగానేనుంటే నా ఎడల నీకున్న ఉద్దేశమా మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నీవి తోడై ఉన్నావు నీ కృప సమృద్ధిగా నాపై నీవి తోడై ఉన్నావు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి దేవునికి మహిమ కలుగుగాక. మొదటి కొరింథీ 15వ అధ్యాయం చూద్దాము. పునరుత్థానం యొక్క లాభములు ఏంటో మరి పౌలు గారు రాస్తున్నారు. మనం అవి చదివి దాని ప్రకారం నడవాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే లక్షవారం 29వ తారీఖుకి 40 రోజులు వేసి చనిపోయి పునరుత్థానుడై మరి అనేక మందికి దేవుడు కనిపించాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడని రుజువుపరుచుకున్నాడు. అలాగే మనము కూడా రుజువుపరుచుకోవాలి. మనకు కూడా మరణం అనేది లేదు. మనము ఇప్పుడు దేవుడు వస్తే ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆశపడి మాటలు చెప్తారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మరి దేవుడు సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించిన సువార్తని పోలి, దేవుని పోలి, క్రీస్తుని పోలి నేను నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి అని చెప్పి ఆ సువార్తని మనకి ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ఏంటంటే మీరు దాన్ని అంగీకరించితిరి, దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించేదనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందేవారై ఉండురు. సువార్త అనేది యేసే ఎలాగైతే ప్రకటించారో అది పౌలు మాత్రమే ప్రకటించారు. ఆ సువార్తను మాత్రమే పట్టుకొని ఆ ఉపదేశాన్ని మాత్రమే ప్రకటించాలి అంటున్నాడు. సువార్త వల్ల మీరు అలా ప్రకటిస్తేనే మీరు రక్షణ పొందుకుంటారు, లేకపోతే మీకు రక్షణ ఉండదు. మరి పోయిన లక్షవారం మనం జీవ గ్రంథంలో నీ పేరుందా, నువ్వు దేనికి బ్రతుకుతున్నావు, ఈ విషయాలు అందరికీ చెప్తున్నావా, నీ పేరుందని మన రేషన్ కార్డులోని లేకపోతే ఎక్కడైనా నీకు జాబ్లోని ఇంటర్వ్యూలో నీకు చక్కగా కాల్ లెటర్ వస్తుందా లేదా అని, మరి ఆఫర్లో నా పేరు ఉందా లేదని, లేకపోతే మనం ట్రైన్ కానీ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ లిస్టులో నా పేరు ఉందా లేదని, లేకపోతే చదివిన తర్వాత అంత డబ్బులు ఖర్చు పెట్టి చదువుతున్నప్పుడు మరి ఫస్ట్ ర్యాంక్లో నా లిస్ట్ ఉందా లేదా అని పేరు ఎత్తుక్కుంటాం మనం. కానీ జీవగ్రంథంలో పేరు ఉందా లేదా అని ఎవరూ ఎత్తకట్లేదు. అందుకని దేవుడు లక్ష్మణ్ ఆ మాటలు చెప్పారు, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అని. అటువంటి వాటి కోసము
మనం బ్రతుకుతాం. కానీ ముందు జీవ గ్రంథంలో పేరుందా లేదని తెలుసుకుంటే అటువంటి దాంట్లో కూడా పేరు ఉంటుంది అనమాట. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మనము దేవుని జీవ గ్రంథంలో మన పేరుందా లేదని తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అది 3వ అధ్యాయము. ఏంటంటే మృగానికి నమస్కారం చేస్తారు. ఎప్పుడైతే ఈ బోధ పౌలు గారు చెప్పిన బోధ అనేది చేయకపోతే, దేవుడు చెప్పిన బోధ పౌలు గారు అనుసరించారు, కానీ ఇష్టం వచ్చినమైన బోధలు మనం చెప్పకూడదు, కల్పితమైన వాక్యాలు చెప్పకూడదు, కల్పింపబడిన కథలు అవి చెప్పకూడదు. అది కలిపి ఏదైనా ఒక అక్షరం కలిపినా సరే తెగుళ్ళు వస్తాయి, జీవగ్రంథంలో పేరు ఉండదని ప్రకటన 22:18-19 ఉంది. కాబట్టి జాగ్రత్తగా దేవుడు మన కోసం చనిపోయారు. ఎవరు కూడా ఈ భూలోకంలో ఎవరు కూడా మానవాళి రక్షణ కోసం వాళ్ళ పాప క్షమాపణ దొరకడానికి, ఆ రక్షణ రావాలి, ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలని ఎవరు కూడా చనిపోయి తండ్రి చిత్తాన్ని లెగిసి, ఆయన సమాధి మాత్రమే ఖాళీ ఉందండి, లెగిసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి మరణం అన్నది మనల్ని ఏమీ చేయదు. ఎప్పుడైతే అటువంటి సువార్తని మనం ప్రకటిస్తూ ఆ రక్షణ మనకి గట్టిగా కంచెలాగా ఉంటుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కంచె వేస్తాడు, అలాగా ప్రకటించడానికి సహాయం దయచేస్తాడు. అలా ప్రకటించకపోతే ఎవరైతే మరి ఆ జీవ గ్రంథంలో పేరు ఉండదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు అని చెప్తున్నారు. అక్కడ మృగానికి అంటే అంత్యక్రీస్తు సిద్ధపడే సంఘము వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు మాట వినకుండా, మరి ఈ బోధ కాకుండా, రక్షణ లేకుండా, బుద్ధి లేని కన్నికల్లాగా ఉండిపోతే, నీ సొంత పనులు చేసుకుంటూ నీ రాజ్యం కట్టుకుంటూ దేవుని ప్రణాళికను పక్కన పెట్టేసి ఎంత మంచి వాక్యం చెప్తున్నా నీలో మరి దేవుని శక్తి ప్రవహించకుండా, మైండ్ పని చేయకుండా, ఏం చెప్తుంటే అది అర్థం కాకుండా, వెంటనే దుష్టుడు ఎత్తుకుపోతుంటే, దేవునితో సహవాసం లేకపోతే ఆ మనిషిలో జీవజల నది ప్రవహించదు. జీవజల నది ప్రవహిస్తూ ఉంటే, దేవుని ఆత్మ అలా ప్రవహిస్తుంటే, ఆ కొరతలైన ఆత్మ ప్రవహిస్తూ ఉంటే ఆ రక్షణ వాళ్ళలో ఉంటుంది. ఆ దేవుని ఆత్మ అటువంటి బోధ, అటువంటి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఆయన చనిపోయాడు మన కోసం. ఎందుకు చనిపోయాడు? ఆయన మన పాపముల కోసం. మనం చేసిన తప్పే చేస్తూ ఉంటే అది సరి చేసుకోవడానికి కృపా సింహాసనం దగ్గర మనం విమర్శించుకుంటూ ప్రార్థన సహవాసం రొట్టిగిచ్చుడది ఎడతెగక ఉండాలి. ఏదో నామకార్థంగా తీసుకోవడానికి కాదు, ఒక సాక్ష్యం రావాలి. దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి అందుకు సహాయం చేస్తాడు. దెయ్యాలు గడగడ అనుకుంటే దేవునికి నా ఎడలో ఉన్న ఉద్దేశం అని పాట పాడుతున్నాం. విశ్వసించబోయే వారికి మాదిరిగా నేను ఉంటే దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల అని పాడుతున్నాను. అప్పుడు మరణము నన్నేమి చేయలేదు. ఆయన వార్తను ప్రకటించడమే నా ఉద్దేశం. నా ఎడల నీకున్న ఉద్దేశం, దేవునికి మన ఎడల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన అందుకు ప్రాణం పెట్టారు, అందుకు మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశారు. అది ఎల్లప్పుడూ కూడా మనం జీవితాల్లో కూడా చక్కగా మనం సంతోషంగా అంగీకరించాలి. కృతజ్ఞత కలిగి దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడు జీవగ్రంథంలో ఉండదట. అలా మనం మాట్లాడుకుంటుంటే మనకి 3:16 ఉంటుంది. మనము చెప్తున్నాం, ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ చెప్పుకోవాలట. అప్పుడు యెహోవా ఆలకిస్తాడట. వాళ్ళ కోసం ఒక జీవగ్రంథం పెడతాడట. ఏంటంటే మాట్లాడారు, వాళ్ళు రక్షించబడుతున్నట్టుగా మాట్లాడుతున్నారా? శరీరానుసారంగా వాళ్ళ దుఃఖముతో ఉంటే వాళ్ళని ఎలాగా ఆత్మానుసారమైన దుఃఖము వచ్చేలాగా వాళ్ళని దేవుని మాటలు చెప్తున్నారు, తండ్రి చిత్తం నెరవేర్చేలాగా. మరి ఆ సాధారణ శరీరానుసారమైన దుఃఖం పెట్టేస్తున్నాడు. అలాంటి పనులు పెట్టి బిజీ పెట్టేసి దేవుని రాజ్యం రానివ్వకుండా మరి ఎంత దేవుని మాటలు చెప్పినా సరే ఏమీ లేనట్టుగా జీరో కండిషన్లో చర్చకు వస్తూ ఉంటారు, ఏ సాక్ష్యం లేకుండా వస్తుంటారు. అది దేవుడు అడుగుతున్నాడు. అందుకని మళ్ళొకసారి దేవుడు ఈ మాటలు చెప్తారు, జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. ఎక్కడెక్కడ నీ పేరున్నా ఉండకపోయినా నష్టం లేదు.
కానీ జీవగ్రంథంలో పేరు ఉండకపోతే జీవితాంతము అగ్నిగుండమే. కొద్దిమంది వెళ్తారు అంది. ఇది ఇరుకు మార్గం, దేవుని రాజ్యానికి వెళ్ళేవారు కొద్దిమందే. కాబట్టి దానికోసమే మనం పరుగులు తీయాలి. ఎందుకంటే ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు. మనం చేసిన పాపానికి ఆయన శిక్ష విధించుకొని అలా ప్రేమించాడు. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉండడమే పునరుత్థానం యొక్క లాభాలు అనమాట. ఈ జీవగ్రంథంలో మన పేరుండడమే లాభం, పెద్ద లాభం అదే. కాబట్టి నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మన పాపముల కోసం ఆయన ఏం పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించడానికి ఛాలెంజ్గా నిలబడ్డాడు. ఆయన బిడ్డలైతే అలాగా మనం నిలబడాలి. నాలో పాపం ఉందా, నా ఛాలెంజ్ చేస్తున్నాను చూడండి అని చెప్పగలిగి ఉండాలి. నన్ను దేవుడు ప్రార్థనలో ఉండి మీరు చెప్పండి నేను ఎవరినని అని ఛాలెంజ్గా ఉండాలి. నేనైతే ఛాలెంజ్ చేయలేదు, కానీ నేను దేవుడిని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను ఆశపడినప్పుడు దేవుడు నాకు కొరతలేని ఆత్మను ఇచ్చి, మరి ఆ దెయ్యము చెప్పింది దేవుని బిడ్డని, దేవుని ఆత్మతో ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచిస్తున్న ఆమె కూడా దేవుని బిడ్డ అని చెప్పగలిగింది. దాన్ని బట్టి నాకు చాలా బలము, నాకు కూడా చాలా నెమ్మది. నేను దేవునిలో ఉన్నాను, దేవుడు నాకు నడిపిస్తున్నాడని కన్ఫర్మేషన్ అనమాట. జీవగ్రంథంలో పేరున్నట్టు కూడా దేవుడు ఒక ఆమెను చూపించారు. కాబట్టి వాక్యంలో కూడా ఉంది, దేవుని వెళ్తే మీరు దెయ్యములు వెళ్ళగొట్టేయకుండా మీరు సంతోషించద్దు, కానీ పరలోక రాజ్యంలో మీ పేరుందో లేదో అది పేర్లు ఉన్నాయని మీరు సంతోషించడానికి శిష్యులకు చెప్పారు. అలాగే చీకట్లో వెళ్ళకూడదున్నప్పుడు అప్పుడు అర్థమైంది. ఆ వాక్యం దేవుడు చూపించారు. లోక 10:20 ఉంటుంది, లోక 11:20 ఉంటుంది అన్నమాట. కాబట్టి మన సాక్ష్యము ఎందుకు చెప్పాలంటే అది మంచ కింద కొంచెంగా పెడితే అది దేవుడు కృప మన దగ్గర ఉండదు. ఆయన కృపను బట్టే మనం జీవిస్తున్నాం. ఆయన మాట వింటే ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. ఆ కృప లేకపోతే మనం బ్రతకలేము. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నే జీవించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిది నీ బ్రతికాలేనయా. ఆ కృప కోసమే మనం బ్రతుకుతున్నాం. లేకపోతే ఈ భయంకరమైన దినాల్లో ఆస్ట్రాయిడ్స్ భూమిని తాకితే అంతం వచ్చేస్తుందని చాలా వేగంగా యూట్యూబ్లో వైరల్ అయిపోతుంది ఆ విషయం. 1932 సంవత్సరంలో వస్తుందన్న వార్త ఈ సంవత్సరమే వచ్చేస్తుంది. ఎందుకంటే పాపము అంత ఎక్కువైపోయింది. పునరుద్ధానం ఆయన ఎందుకు అయ్యాడో, అసలు ఎందుకు చనిపోయాడో, ఆయన ఎందుకు మళ్ళీ సజీవుడిగా ఎవరు లెగరు కదా, లెగిసి మళ్ళీ అనేక మందికి కనిపించాడు. ఆయన కనిపించి 23వ తారీఖుని 29వ తారీఖుని లక్ష్వారం 40 రోజులైంది. ఈస్టర్ తర్వాత 40 రోజులైంది. అప్పుడు ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఆయన ఏ విధంగా పునరుత్థానుడు అయ్యాడో అదే మేఘం మీదే ఆ విధంగానే గర్జించే సింహంలాగా వస్తాడు. దేవుని మాట విన్నావా లేదా? జీవనంలో పేరుంటే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తావు, లేకపోతే వెళ్ళావు. దానికోసం మనం ప్రయాసపడడానికి దేవుడు ఈ ఉపదేశం అంట మొదట మీకు అప్పగింపబడింది అంటున్నాడు. ఆయన నీ ఇష్టం వచ్చిన ఉపదేశాలు వినకూడదు, నువ్వు చెప్పకూడదు. కాబట్టి నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని అదేవిధంగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఎవరైనా చనిపోయి లెగిద్దాము అని అనుకొని ఒక ఆయన అలాగే చేశాడు, కానీ ఎప్పుడు లేగలే. మరి చక్క బ్రతికున్న మనిషి అదేదైనా సినిమా యాక్టింగ్ అనుకున్నాడో ఏంటో,
దేవుడు మహిమతో ఉండి, దేవుడు గుణాలతో ఉండి, ఆయన తండ్రి చేత నెరవేర్చడానికి మానవ రూపాన్ని ధరించాడు. మహిమనంతటినీ మరి దేవుని రాజ్యంలోనే తండ్రి దగ్గరే విడిచిపెట్టాడు, పరలోకంలోనే విడిచిపెట్టాడు. మనకలేక మానవుడుగా వచ్చాడు, కానీ దేవుని గుణాలతో ఉన్నాడు. మనము కూడా మానవులుగా ఉండి దేవుని గుణాలతో ఉండాలని యోహాను 6:53-58 వచనాల్లో యేసు శరీరము రక్తము తీసుకుంటే అటువంటి గుణాలు వచ్చి అలా బ్రతకాలి. అలా మనం బ్రతకాలి. ఎటువంటి మరి ఈ కరోనా వచ్చేసిన, భూకంపాలు వచ్చేసిన, మొత్తం 24 వచ్చంలో రాకడ సూచనలు అన్నీ లైన్గా జరుగుతున్నాయి. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. అందుకనే చాలా మంది చంపేసుకుంటారు. చాలా ఈ వరదలకు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, సుడిగుండాలు వచ్చేస్తాయి, తుఫాను వచ్చేస్తుంది, మరి సునామీ లాంటిది వచ్చేస్తుంది. ఇవన్నీ వార్తలు మనం వింటున్నాం. ఎంతో కన్నీరు, రెస్ట్ లేకుండా కన్నీరు, పరిచర్య, ఈ వార్తలు ప్రకటించడానికి. నిన్న గూడెంలో శుక్రవారం నుండి నిన్నటి వరకు కూడా గూడెంలో దేవుడు పరిచర్య, మొయిల నుండి గూడెం దగ్గరికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తే ఈ బోధలు వెనక అనేకమైన బోధల్లో వెళ్ళి మరి పిల్లలు భ్రష్లు అయిపోయారు. తల్లిదండ్రులు, వాళ్ళ పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి బోధలో నడిచి ఇప్పుడు ఇద్దరు పిల్లలు 21 సంవత్సరం 22 సంవత్సరాలు ఇద్దరు బాబులకి భ్రష్టులు అయిపోయారు. వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసి వాళ్ళతో మరి దేవుడు సహాయం చేశారు. నేనైతే మరి దేవుడు ప్రణాళిక చొప్పున వాళ్ళు ఇప్పుడు రమ్మంటున్నారు. ఆ చీకట్ల బంధకాలు. ఆవిడేమో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారంటారు. ఆ దుష్టుడు ఏంటంటే పిల్లల్ని భర్తలు వదిలేసి వెళ్ళిపోతారంటారు ఆవిడ. ఎందుకంటే దేవుడు మాటలు విన్నప్పుడు దుష్టుడు ఏంటంటే ఆయన ఎందుకు చనిపోయాడు అని అంటే ఆయన దేవుడు కాబట్టి చనిపోయాడు అన్నది. ఆయన దేవుడు కాబట్టి చేశాను అంటుంది. ఆయన మనిషిలాగా వచ్చాడమ్మా, మహిమనంతటిని ఇచ్చిపెట్టి అని కొన్ని మాటలు చెప్పినప్పుడు విని వాళ్ళు కొన్ని సరి చేసుకున్నారు. ఈ బాధలో సెల్ ఫోన్ పోయింది. నా సెల్ ఫోన్ మరి భాషతో మాట్లాడుకుంటూ దేవుణ్ణి అడిగితే సరిగ్గా ఎక్కడుందో అది దేవుని దేవదూతలతో పట్టుకొని నా డైరీ సెల్ ఫోన్ ఉన్నట్టు దేవుడు చూపించారు నాకు. చూపించేసరికి వాళ్ళు నేను డ్రైవ్ చేస్తూ బండి నడుపుతా సెల్ల ఈ 2 రోజులు ఎక్కడ పోయింది అని వీళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా సరే యుద్ధం అనమాట. కుటుంబంలో యుద్ధం. ఆ చీకట్లు అలాగా బంధకాలు అవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నప్పుడు నైట్ ప్రార్థన జరిగింది. అక్కడికక్కడే ఏంటంటే వాళ్ళు ప్రార్థనలో లేక లోకానుసారంగా జీవిస్తూ ఆ గ్రామం అంతా కూడా మరి ఉన్నారు చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ కరెక్ట్గా దేవుని యొక్క విషయాలు కరెక్ట్గా తెలియదు. తండ్రి చిత్తం ఏంటో కరెక్ట్గా తెలియదు. ఏదో నమ్ముకున్నాము, మొక్కేసి వచ్చేద్దాము, ఏదో పాటలు పాడిద్దాము, ఏదో వాక్యం చదువుకుందాం అనుకుంటారు. ఒక్క వాక్యము అర్థమవుతూ చెప్పలేరు. అసలు తండ్రి ప్రణాళిక ఏంటో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు నేను ఉండాలని నా దగ్గర ఫోన్ ఉన్నా సరే నేను ఫోన్ చేస్తే ఎత్తలేదండి. నేను రావాలని మళ్ళీ ఇంకొకసారి నేను రేపు కూడా 2వ రోజు కూడా నేను వాళ్ళతో ఉండాలని ఆశపడి ఎత్తలేదు. కానీ ఆ విషయం చెప్పారు దేవుడు. ఇలా అనుకుంటున్నారని అది కూడా సెక్యూర్గా ఉందని దేవుడు చెప్పారు. ఎందుకంటే ఆ పిల్లలు చెడు వ్యసనాల్లో పాడైపోయి ఉన్నారు. ఆ సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పడితే అందులోనే ఫోన్పే అన్నీ కూడా ఉన్నాయి, దేవుడి డబ్బులు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. దేవుడు ఎంత ప్రభు చూపించారంటే ఎందుకంటే మొదటి నీతిని రాజ్యాన్ని అనగానే పరలోకం తెలిసేముందో అన్నిటికీ కూడా దేవుడు కంచె వేస్తాడు. మనిషికే కాదు, మరి మన జీవితాలకి, మన వస్తువులకి అన్నిటికీ కూడా దేవుడు కంచె వేస్తాడు. ఒక సెక్యూర్గా ఉంటాడు. చీకట్లో ఉన్న అది వెలుగులో ఉన్నట్టుగా దేవుడు చూపించాడు దాన్ని. ఎందుకంటే వెలుగు సంబంధమైన సెల్ కదా, అది చీకటి సంబంధమైన సెల్ కాదు, అది లోకంతో లేదు. అది
1999లోనే సినిమా చీకటి మరి పోర్టబుల్ పేక ఉంది, దానికి కిందదంతా జలకన్యలాగా అందమైన కన్య డ్యాన్సర్ డ్రెస్ వేసుకొని ఉంది. అది వెళ్ళిపోయింది నా జీవితంలో నుంచి, దేవుడు చూపించారు. అప్పుడు నుండి నాకు లోకం అంటే తెలియదు. పోర్టబుల్ టీవీ అంటే ఎందుకు చూపించారంటే, నేను నేరాలు ఘోరాలు సీరియల్స్ చిట్కాలు ఇలాంటివే చూసేదాన్ని. దానికి పోర్టబుల్ టీవీ చూపించాడు. అంత చిన్నదే అది. ఇప్పుడు మరి గోడలు ఉంటున్నాయి, పెద్ద పెద్ద దెయ్యాలు ఎంతలా ఉంటున్నాయి, ఎంత సినిమా థియేటర్లో వాడుతున్నారు పిల్లలు. అలాంటి తల్లిదండ్రులు కొనేసి ఇచ్చేస్తున్నారు. అలా వాళ్ళకి ఇష్టపడి జీవ బృందంలో పేరు లేకుండా తుడిపేసేట్టు తల్లిదండ్రులు చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ దేవుడు ఏంటంటే మనం అటువంటి కుటుంబాలని కట్టడానికే దేవుడు ఈ లేఖనంలో ప్రకారము దేవుడు 3వ దినాన్ని లేచాడంట. ఆయన కేఫాకును తరువాత 12కి కనపడ్డాడు. తర్వాత ఆయన కేఫాకు కనపడ్డాడు. మళ్ళీ కేఫా ఎవరైనా పేతురు తర్వాత 12కి కూడా కనిపించాడు. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడట. వారిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా చనిపోకుండా ఉన్నారంట. చూడండి, దేవుడు 3 మేకులు పీక్కోలేడు అని డిబేట్లు జరుగుతున్నాయి. సాతాను పట్టి వాళ్ళకి అలాంటి సాతానుడు వాళ్ళ మంచోలే, కానీ సాతానుడు వాళ్ళలో దూరితే మరి ఎవరైతే మరి ఆదాము అవ్వను మోసం చేసిన సాతానుడు ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి, దేవుడు పిల్లలందరినీ కూడా మరి జీవనంలో పేరు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా వాళ్ళని ఏలుబడి చేసి అలా మాటలు పలికిస్తున్నాడు. వాళ్ళ కోసం అని అలా అంటారనే దేవుడు ఎంతమంది కనిపించకుండా చనిపోయి లేచి నేను బ్రతికే ఉన్నాను. చూడండి, 3వ రోజుని చనిపోయి దేవుని కోసం, మన కోసం, అంటే మనిషి తప్పు చేస్తే మనిషే అక్కడ శిక్ష విధించబడుతుంది. అక్కడ ఆ శిక్ష ఆయన బలి, ఇక మనం బలి అర్పించే పని లేదు. ఏ కోడునో పావురాన్ని దేన్నో పాపానికి తగ్గట్టుగా చిన్నది లేకపోతే పెద్ద జంతువు అలాగే బలి ఇచ్చే పని లేకుండా మనిషి చేసిన దానికి ఆ జంతువులు బలి కూడా ఎందుకు? అవి కూడా పాపంతో ఉన్నది, వేస్ట్ కదా. దానివల్ల లాభం లేదు కదా, నష్టమే కదా మనకి. అందుకని దేవుడు అలాగ చనిపోయి లెగిచి 3వ దినం మనం లెగిచి మరి 500 కన్నా ఎక్కువైన సహోదరులకి ఒక్క సమయంలోనే కనబడ్డాడట. వారిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. అంటే ఇప్పుడు వరకు కొంతమంది బతికున్నారంట, మిగిలిన చనిపోయారు. తర్వాత ఆయన యాకోబును, ఎందుకంటే రుజువు, ఏదైనా మనం చేస్తే ఒక రుజువు ఉండాలి. అలా ఛాలెంజ్గా బ్రతికేది దేవుని పిల్లలు, దేవుడు బతుకుతారు. మనం అటువంటి విషయాలు మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అటువంటి విషయాలు మనం తెలుసుకొని ఆ విధంగా అనేక బిడ్డల్ని దేవుని రాజ్యం నడిపిస్తామో వాళ్ళకి అంతవరకు సహించి వాడికి జీవ కిరీటము అని చెప్పి ప్రకటన 2:10 ఉంటారు. అందుకని అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. పౌలు గారికి కూడా కనబడ్డారట. మళ్ళా ఏలైనా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తుడు అనబడటకు యోగ్యుడు కాను అంటున్నాడు పౌలు. నేను దేవుని పిల్లల్ని చాలా హింసించాను, కానీ నన్ను అపోస్తలులు అని పిలవడానికి నాకైతే అర్హత లేదు అంటున్నాడు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మనం కూడా దేవుని కృప వల్లే, మనకి అర్హత లేకపోయినా మనకు దేవుడు అటువంటి విషయాలు తెలియపరుస్తున్నాడు. మనకు తెలిస్తే మనము ఎక్కడైనా సరే మరి విన్న వాళ్ళ దగ్గర చెప్పగలం. పందుల మధ్య ముత్యాలేస్తే ఏదవుతుంది, అది తొక్కి చీల్చేస్తాయి. పందికి ఏది కావాలి? మంచి మాంసం కావాలి దానికి. అందుకని ముత్యం వేస్తే ఏముంటుంది? కోపం వచ్చిందా? ముత్యం నవ్వుతే దానికి ఏదనిపిస్తుందో పట్టుకొని దాని పళ్ళు తిరిగిపోతుంది. ముత్యం మీద మనగడేసిన దానికి తెలియదు, ఎందుకంటే అది పంది కదా, తొక్కి చీల్చేస్తుంది. అలాగా దేవుని మాటలు, ముత్యాలంటే మాటలు
తెలియని గ్రహించలేదని ఉంది కదా. మీరు కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులే ఉండవలసి వచ్చింది. మీకు బలమైన ఆహారం కాదు, అది పాలు తాగేవాళ్ళు. పాలు తాగే వాళ్ళకి చికెన్ పెడితే ఎలా ఉంటుంది? కట్టేసుకుంటారు కదా పిల్లలు. అలాగే జ్ఞానేంద్రియాలు లేనందువల్ల మీకు ఈ బలమైన ఆహారం తగదు అంటే అర్థమవులో దేవుని వాక్యం చాలా మందికి అర్థమవుతుంది. ఇసుకుగా ఉంటుంది, ఇష్టం ఉండదు. ఒకవేళ విన్నట్టు యాక్ట్ చేస్తారు కానీ అందులో ఏమీ సాక్ష్యం ఉండదు, దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. కాబట్టి నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరి కంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే, అందరికన్నా నేను ఎక్కువ ప్రయాసపడ్డానని ఎంత చక్కగా ఛాలెంజ్గా చెప్తున్నాడు. కాబట్టి అపోస్తుల బోధ అనేది ఎందుకు చేస్తారు? ప్రార్థన, సహవాసం, దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులని దేవుడు చెప్పాడు కదా, యేసయ్య చెప్పాడు. అలా శ్రమ పడుతూ తను ఎలాగైతే శ్రమ పడ్డాడో ఆయన పోలి నడమని క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలవారు మొదలుకు అన్ని విషయాలు ఎదగండి అని మరి ఎఫెసీయులు 4:12 15 అంటారు. ఎదుగుతున్నారా? పాలు తాగే పరిస్థితిలో ఉన్నారా? మీ సాక్ష్యం బట్టి అర్థం అవుతుంది. నీ రాజ్యం కట్టుకుంటున్నావా? దేవుని రాజ్యం కట్టుకుంటున్నావా? నీ రాజ్యం కట్టుకుంటే నువ్వు ఇక్కడ ఉండిపోతావు వాళ్ళతో పాటు. అది అనమాట. నేనైననేమి వారైననేమి ఇలాగనే మేము ప్రకటించుచున్నాము. వాళ్ళైనా నేనైనా ఎవరైనా సరే ఇదే మాటలు చెప్తాం. వినే వాళ్ళకి లేరంట, దేవుని ప్రకటించే వాళ్ళని ఉన్నారంట. విశ్వసింపబో వారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి ప్రకటించాలి. విశ్వాసం లేదు, ఇంకా అవిశ్వాసం ప్రకటిస్తే అవి తొక్కి చేయించేస్తాయి. కాబట్టి పాముల వల్ల వివేకం ఉండాలి, పావుల వల్ల మీరు నిష్కపటంగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లగా మిమ్మల్ని పంపిస్తున్నాను అని దేవుడు ముందుగానే చెప్పారు. తోడేళ్ళ మధ్య గొర్రె పిల్ల ఎలా ఉండాలి? అదనమాట పైనుండి వచ్చే జ్ఞానం. భూ సంబంధమైన వెతుక్కుంటే ఆ జ్ఞానం ఉండదు. భూ సంబంధమైన పనుల మీద నీ బుర్రంతా దాంట్లోనే ఉంటుంది. ఇంకా దేవుడి రాజ్యం కట్టే విషయంలో కానీ సేవకుల విషయంలో కానీ అసలు పట్టించుకోవాలి. సేవకుల కోసం ఎంతో ప్రార్థన చేయాలి. వాళ్ళకి పరిచయ విషయంలో పరిచయం చేస్తే నేను అన్యాయస్తుడు కాదు, వాళ్ళకి ప్రతిఫలం ఉండకుండా జరగదు అంటే ఆయన అన్యాయస్తుడు కాదు, వాళ్ళకి చాలా ఆశీర్వదిస్తారని హెబ్రీలో 6వ అధ్యాయంలో ఉంటుంది. కొంతమందికి చాలా తెలియదు. ఒక ఆమె ఇల్లు వదిలేసి మరి అబద్ధ బోధకుడు ఇంట్లో దూరిపోయి ఆ బట్టలు ఉతకడం నాన్న మా సాగరంతా చేస్తే వాంతులు పట్టుకున్నాయి. ఆమెకి తల తిరిగేసి వాంతులు పట్టుకొని ఇప్పటికీ కాళ్ళు పీకేస్తుంటే తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి వచ్చాను. నాకు ఇల్లు వదిలేసి పిల్లలతో గొడవాడి, భర్తతో గొడవాడి, దేవుని పెట్టే కానీ బోధలు విని అక్కడికి పారిపోయి బాగా అక్కడ సాక్రిఫైస్ చేసుకొని వచ్చింది. ఎవరికి చెయ్యాలి? దేవుని బిడ్డలు ఎవరు అని అది దేవుడు అనుకుంటే అర్థం అవుతుంది. పాలు తాగే పిల్లలకి అలాగే అర్థం అవుతుంది. పాలు తాగే పిల్లలకి ఎవరైనా దొంగడు వచ్చాడా మరి లేకపోతే దేవుని బిడ్డ వచ్చాడా తెలుస్తుందా? చెప్పు, తెలుస్తుందా? కళ్ళు కొడుకో. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుదురు? మృతుల పునరుద్ధానం లేదని చాలా మంది ఇప్పుడు బోధిస్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఎవరు బ్రతుకుతారు, అసలు పునరుత్థానం ఏడుంది అని అంటున్నారు. అది ఎవరికి తెలీదు. ఎందుకంటే పాలు తాగే పరిస్థితి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెబుతున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు కూడా ఆ పునరుత్థానం లేకపోతే దేవుడు కూడా లేగలేడు. ఎలా లేచాడు? అది రుజువుపరచడానికే కదా లేచాడు. అయినా అంతమంది కనిపించాడు. అయినా ఆ కనిపించిన విషయమే కదా ప్రకటిస్తున్నాము. దేవుడు లోక రక్షకుడు అని ప్రకటిస్తున్నాం కదా. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసములు కూడా వ్యర్థమే. విశ్వాసము వ్యర్థం. విశ్వాసముగా ఉన్న వాళ్ళంటే నమ్మతే
మన తల్లిదండ్రులు మనం ఎలా పుట్టామో మనకు తెలియదు, కానీ అమ్మ ఇదిగో మీ మమ్మీ మన అనగానే ఎలాగ అమ్మ అనుకుని చిన్నప్పటి నుండే మరి అంగీకరించి మనం పలుకుతున్నాము. అమ్మ నాన్న మరి సృష్టికర్త అయిన దేవుడు మనం అంగీకరించాలి కదా, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు కదా. ఆలోచించాడు. తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ ఎవరూ ప్రేమించలేని ప్రేమ. అలా ఏమైనా ప్రాణాలు పెట్టేస్తారా? వాళ్ళు పెట్టరు. మనిషి ఎవరు కూడా పెట్టరు. ప్రేమిస్తాను అంటారు, అది నిమిషం మాత్రమే. కానీ పెళ్లి చేస్తారు, వదిలేస్తారు. కానీ ఎదిగిపోయినా పర్వాలేదు అన్నట్టుగా. అలాగే మన జీవితాంతం ఉండేది దేవుడే కదా, బాధ్యత. మన బరువు దిగిపోయింది అన్నట్టు వదిలేస్తారు. చదువు కూడా వాళ్ళు చదువుతున్నారో లేదో చూడరు, ఎక్కడ తిరుగుతున్నారో చూడరు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడరు. అలా ముద్దు చేసి వాళ్ళ పాపాలకుల్లాగా చెడు వ్యసనాలకు అప్పచెప్పేస్తున్నారు. అంత ముద్దు, నరకానికి నడిపించే ముద్దు. వాళ్ళ కోసం ఒక మాట ఏంటంటే, వీళ్ళు సుఖంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని ఆశపడి అలాగా చెప్తున్నారు. చూద్దాము. యెషయా 47వ అధ్యాయంలో 8-9 వచనాలు చూద్దాం. వాళ్ళు ఎలాగ తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు, పిల్లలు కూడా అలా ముద్దు ఎందుకు వస్తుంది? వీళ్ళు ముద్దుగా పెరుగుతారు, సుఖంగా బ్రతుకుతారు, సుఖానుభవం ఆశించుకొని వీళ్ళు కూడా అలాగే ఉండాలని పిల్లలు కూడా అలాగే పెంచుతారు. మరి వాళ్ళు ఎలా పెద్దోళ్ళు ఎలా పెరిగారు వాళ్ళు అలాగే పెరుగుతారు కదా. అందుకనే తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఊడిలో పోస్తామని Irijah 32:18 ఎందుకు చెప్తున్నారు? అందుకే చెప్తున్నారు. మరి 3-4 తరాల వరకు తండ్రి దోషము కుమారుల మీదకి నేను రప్పిస్తానని ఎందుకు దేవుడు చెప్తున్నాడు? అందుకే చెప్తున్నాడు. కాబట్టి యెషయా 47వ అధ్యాయంలో 47వ అధ్యాయంలో 8-9 వచనాలు చూడండి. 8 కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలనై కూర్చుండను. అంటే నా భక్త శక్తిగా ఉంటాడు అంతంట పడుకునే ఉంటుంది. ఎందుకంటే ప్రసవ వేదన కలిగి బిడ్డల కాదు అని దేవుడు చెప్తున్నాడు. సియోను కుమార్తె అని చెప్తున్నాడు. నన్ను సియోనుకు చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. దేవుడికి నా పట్ల ఏమున్నది ఉద్దేశం? సియోని తీసుకెళ్ళాలని, దేవుని రాజ్యం తీసుకెళ్ళాలని. ఇక్కడే జీవగ్రంథంలో పేరుందా లేదని మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే టైం ఇక్కడే అప్లికేషన్ పెట్టకుండా లిస్ట్ వచ్చేటప్పుడు నువ్వు చెక్ చేస్తే అలాగవుతుంది. అక్కడ నీ పేరు ఉంటుందా? నువ్వు అసలు ఎగ్జామే రాయకుండా నీ లిస్ట్లో పేరు నువ్వు చదవకుండా నీ లిస్ట్లో పేరు ఉందని అది న్యాయమేనా? మరి ఎంత ప్రిపేర్ అవ్వాలి వాటికి? మరి దీనికో జీవితం అంతా ప్రిపేర్ అవ్వాలి. అంతవరకు సాధించే వాడికి జీవకీరి. కాబట్టి ఏమనుకుంటుందంట? కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలనే కూర్చుండను. సుఖాసక్తురాలై కూర్చొని చక్కగా నిర్భయంగా ఉంటూ నేను విధవరాలనై ఉండను అంటే భర్తకు సేఫ్టీ అన్నమాట. మనం ఏర్పాటు చేస్తుంది కదా. మరి 2 Corinthians 7:14 అవిశ్వాసైన భర్తని భార్యను బట్టి పరిశుద్ధపరచబడపోతే పిల్లలు అభివృద్ధులైపోతారని పౌలు గారు చెప్తున్నారు. మరి ఆ మాటలు ఆ పౌలు గారు బోధ కానీ ఏసీ నడిచిన బోధ మరి పౌలు గారు నడిచారు. అలాగే అపోస్తుల బోధలో పెరగమన్నారు. మరి ఆ బోధలు కాకుండా మరి పునరుద్ధారుడైన దేవుడు ఆ బోధని దేవుడు బ్రతికాడు ఎందుకు అని ఈ బోధ అంతా కూడా చెప్పమంటున్నారు అనమాట. అలా చెప్పకుండా శుద్ధంగా హాయిగా పడుకుంటున్నాడు. మరి దేవుడు ఉపవాసం ఉండకుండా మరి దేవుడి పని చేయకూడదని ఉంది. అలాగే ఉపవాసం లేకుండా ఏ విషయానికైనా ఉపవాసంలో ఉండదు. అది ఇల్లు పట్టుకుంటాము,
పెళ్లి చేస్తావు, నువ్వు సువార్తకు బయలుదేరుతావు, నీకు ఉద్యోగం కావాలి, నువ్వు చదువుతావు, అందులో నీ పేరు ఉండాలంటే కంపల్సరీగా నువ్వు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే నువ్వు అనుకున్నవి జరుగుతాయి. ఉపవాసం లేకుండా నువ్వు ఏది చేయలేవు. అప్పుడు ఉపవాసమే నీకు పశ్చాత్తాపం జరుగుతుంది. నేను టైం పాస్ చేస్తున్నాను, నా ఇంట్లో నాటకాలు ఆడుకుని టైం పాస్ చేసి ఇక్కడికి వచ్చి పడుకుంటున్నాను, వాక్యం బుర్రకి ఎక్కట్లేదు, ఏంటి చెప్పినా నేను వినట్లేదు. ఎప్పుడు అలాంటప్పుడు ఉపవాసం ఉండిపోవాలి. బుర్ర పనిచేస్తుంది, అప్పుడు పశ్చాత్తాపం హృదయం వస్తుంది. లేకపోతే ఒకేటి కక్కిందే తింటుంటుంది కదా, చెప్తుంటుంటే అది తినేస్తుంది, మళ్ళీ కక్కేస్తుంది, మళ్ళీ దెబ్బ దులుకొని వెళ్ళిపోతుంది. మనం అంత చెప్పిన అదే తప్పు చేస్తుంటాడు. కుక్కలు దేవుని రాజ్యానికి వెళ్ళడం ఉంది, కుక్కలతో నువ్వు జాగ్రత్తగా ఉన్నది. అదేంటి ఆ దుష్టపోదే బుర్రలో ఉంటుంది. శరీరానుసారమైన విషయాలు బుర్రలోని ఒళ్ళంతా నిండిపోతాయి. కాబట్టి దేహం దేవుని ఆలయంగా ఉండదు, అది సాధారణ ఆలయంగా ఉంటుంది. మొదలుకొనింది మరి 6వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది. దేవుని ఆలయం దేవుని శరీరంలో అవయవంగా ఉండకుండా సాధారణ శరీరంలో అవయవంగా ఉంటారంటారు. మీ దేహంలో దేవునికి ఆలయమని ఉన్నారు అని మీరు ఎరగరా? మీరు ఆ అవయవాన్ని ఎందుకు ఇలాగా మీరు ఆ సాధారణ అవయవాన్ని ఏసీ అవయవంలోకి ఎందుకు పెడతారు? ఏసీ శరీరమైన అవయవంలోకి ఎందుకు పెడుతున్నారు అంటే పనికిరాని పరిస్థితులు అనమాట. లోకానుసారమైన శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే అలా చేస్తుంది. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు కొనబడిన వారు. మీరు మీ దేహంలో దేవుని ఆలయం ఉందని మీరు ఎరుగురాని 19వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఒక్క దినములోగా అలా ఉంటే ఏం జరుగుతుందంట? ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే ఎవరైతే దేవుని ఆలయంగా ఉండకుండా దుష్టుడికి ఆలయంగా పెట్టుకుంటారో, ఎవరు చూడట్లేదులే అనుకొని వాళ్ళ విషయాల కోసం దేవుడు మాట్లాడతారు. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలో పుత్ర శోకమును వైభవమును ఈ రెండును నీకు సంభవించును. పుత్ర శోకం వస్తుందంట, వైభవం కూడా అది కూడా నీకు సంభవిస్తుంది. నీకు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రంలో నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్ణముగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేశాను. ఇవన్నీ కూడా ఈ సెల్ ఫోన్లో టీవీలో నేర్చుకుంటుంటారు. ఇవన్నీ కూడా ఇవి చూసిన వాళ్ళకి అటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ జ్ఞానం, ఆ సాధారణ జ్ఞానం అంతా అందులో నిండిపోయి ఉంటుంది. ఆ జ్ఞానము నువ్వు చదివినా నీ జ్ఞానం అంతా చెరిపేస్తాడంట దేవుడు. కుటుంబం కూడా ఆ విధంగా నాశనం అయిపోతుందని చెప్తారు. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట చాలవు. ఏ మంత్రాలు కూడా నీకు పనికిరావు, సాధారణ కూడా నిన్ను రక్షించలేడు. ఎందుకంటే అది దేవుని ముద్ర. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట చాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. అందుకనే 32 సంవత్సరాలు 2032వ సంవత్సరంలో జరగవలసింది 2025లోనే. ఆకాశంలో ఆస్ట్రాయిడ్ అన్నీ కూడా అయిపోయాయి. అది భూమికి తగిలిపోయేలాగా మొత్తం నిండిపోయింది ఆకాశం. అది భూమికి అంటుకుందంటే, తగిలిందనంటే, దాని పడిందంటే ఇంకంతా భూమి అంతా మండిపోతుంది అనమాట. అది మండకుండా సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యత కలిగి ఉండి మనుషులందరి కోసం, రాజుల కోసం ప్రార్థన చేస్తే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతావని పౌలు తిమోతికి చెప్తున్నాడు. మనకి ఇచ్చిన పని అది, మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే. వాక్యాన్ని అంగీకరిస్తే శోధన కాలం నేను దాస్తానని ప్రకటన 3:9-10 చెప్తున్నాడు. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం నీకు గుర్తులేదంటే నువ్వు నడవట్లేదు అనమాట. ఆ వాక్యం పట్టు నువ్వు ప్రార్థన చేయట్లేదు అనమాట. వాక్యం నీ ఒంట్లో లేదు. అది త్రోవ పక్కన ముళ్ళ పొలంలోనే పడిపోయింది. అది ఎండిపోయింది. సైతన్యుడు ఎత్తిపోయాడు. వాక్యం గుర్తుండట్లేదు, ప్రార్థన ఉండట్లేదు. వెంటనే ఉపవాసం ఉండు అని చెప్తున్నాడు దేవుడు. ఉపవాసం ఉంటే అన్నిటికీ ముందనమాట. నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు చక్కగా ఉంటారు. అప్పుడు వాడతావు, మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు,
నీ కృప సమృద్ధిగా నాకు తోడుగా ఉన్నది. దేవుని కృప మనకి ఎప్పుడైతే కృప సమృద్ధిగా ఉండదో, ఎప్పుడు ఉన్నది? సుఖంగా పడుకొని నాకేమవుతుందని కాదు, చాలా చక్కగా ఉందని కాదు, ఎంత ఏడిస్తే పునరుత్థాన దినమున ఆ రోజు లక్ష్మణులు చాలా వర్షము తుఫాను ఏడిస్తే సూర్యుడు బయటకు వచ్చాడు. ఎండ సూర్యుడిని సూర్యుడిని పంపించాడు. ఏడిస్తే దేవుడు ఆ సూర్యుడిని పంపించాడు. లేకపోతే ఎండ చూసే పరిస్థితి కాదు. ఎంతమందో కన్నీరు ఉంది వెనకాల. కాబట్టి ఏం చెప్తున్నారు? దేవుడు క్రీస్తును లేపాను. ఎవరు లేపారు? తండ్రి దేవుడు క్రీస్తు లేపాడు. ఆయన పంపించాడు కదా. ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. మృతులు అంటే శరీరానుసారంగా చనిపోయిన వాళ్ళు లెగరు. అలాగే చనిపోతాము, నేను కూడా లెగుస్తామని యాక్టర్ లాగా పెద్ద ఛాలెంజ్ చేసిన వాళ్ళు చచ్చిపోయారు. మృతులు అంటే దేవునికి పనికిరాని వారు. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, మరి అంతగా ఎవరు ప్రేమించలేదు అని గ్రహించలేను, నమ్మలేను. అలాగా దేవుడు ఆ ప్రాణం అనేది పెట్టకపోతే మనం ఏం అవుతాం? ప్రాణం పెట్టకపోతే మనం ఏం అవుతాం? ఒకసారి ఆలోచించాం. మనకు రక్షణ ఉంటుందా? మనకు మంచి చెడు తెలుసు. మనం ఆదామావులు చేసిన పాపాలకి మనకి రక్షణ ఎలాగ వస్తుంది? ఆయన చక్కగా ఫలించి భూమిని నిండించి పురుగులతో సహా మానవాళ్ళంతటినీ ఏలు, ఒక రారాజుగా నువ్వు ఏలు అని చెప్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. మృతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనం సజీవులుగా ఆయన రక్షణ పొందుకోవడానికి మనము కూడా ఎలాగైతే పునరుత్థానం చెందాడో అలాగే మనం కూడా పునరుత్థానం మనకి ఉంది. అంటే మనం చనిపోయామనుకోండి, సమాధుల్లో నుంచి దేవుడు లేపుతారు. చనిపోలేదు అనుకోండి, ఇంకా మరణమే ఉండదు. మనం ఏం చేయలేదు. మరణం ఈ భూలోకంలో కూడా దుష్టుడు మనం ఉంటాడు, మనం ఏం చేయలేదు. శోధన కాలంలో రాస్తాడు. ఇప్పుడు ఆయన చనిపోకపోతే మనకి నష్టం. ఇప్పుడు చనిపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మనకు అది లాభం. అందుకే పునరుత్థానం యొక్క లాభం. మనుషుల ద్వారా మరణము వచ్చింది కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కూడా కలిగింది. మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. ఎలాగా? యేసయ్య అందుకే మనిషిలాగా వచ్చాడు. ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ చేశాడు అని సాతాను బోధిస్తున్నందువల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. అది గమనించాలి. అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలన్నీ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని మాకు 16వ అధ్యాయము, మాకు 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ಮತ್ತೆ 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది. కాబట్టి మనుషుని ద్వారా మరణము వచ్చాను. మనుషుని ద్వారానే మరణం వచ్చింది. మనుషుడు అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది, పాపం చేశాడు కాబట్టి. మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. అంటే కడపటి ఆదాము మరి వచ్చాడు. యేసయ్య వచ్చి తన ప్రాణం పెట్టి మనకు విడుదల ఇచ్చాడు. పాపం నుండి విడుదల ఇచ్చారు. ఇక మీరు పాపం చేయొద్దు అని. ఒకవేళ నువ్వు చేసిన ఇది కృపకాలం కాబట్టి ఆయన కృప సమృద్ధిగా ఉందని నువ్వు అస్తమాటిగా పాపం చేయకూడదు. ఏదో తెలియకుండా ఏదైనా జరిగితే వెంటనే రోమ 10:10 ప్రకారము మరి నీతి కలిగినట్లు
మీరు హృదయంలో విశ్వసించండి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోండి అంటున్నాడు. అలా మనం నోటితో ఒప్పుకోవాలి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఇప్పుడు ఆదాములాగా శరీరానుసారంగా వద్దన్న పండు తిని వద్దన్న వాళ్ళు దేవుడు ఒకలా చెప్తే ఒకలాగా ఇష్టం వచ్చినట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి తిరిగారు అనుకోండి. ఎఫెసీ 4:11 ప్రకారం 1 యోహాను 4:1 ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ మనం చెప్పుకుందాం. ఆదాము ఆయన ఎలాగ మృతి పొందాడో అలాగా, అంటే ఆదాము ఎలాగైతే అలాంటి దేవుని మాట వినక చనిపోయాడో, అంటే బ్రతికుంటారు కానీ నువ్వు జీవిస్తున్నావే కానీ మృతుడివే అని ఉంది. ఆదాము మామూలుగా జీవించాడు, 103 సంవత్సరాలు జీవించుకున్నాడు మనం చెప్పాం కదా. కానీ దేవుని మాట వినక తన స్వయంగా తన చిత్తం మీద తన ఆలోచన బట్టి నడిచినందువలన మృతుల లెక్కలో వెళ్ళిపోయాడు. అంటే దేవుడికి పనికిరాని లెక్కలో వెళ్ళిపోయాడు. అలాగే ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో, అంటే నువ్వు జీవిస్తున్నావు మృతుల లెక్కలో ఉన్నారో, దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారో, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎవరైతే దేవుడి మాట వింటారో, ఆదాము మాట విన్న వాళ్ళు శరీరానుసారులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి యేసే మాట ఎవరు వింటారో, ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి మృతుల్లోని లేచి అనేక మంది కనబడ్డాడు కదా, రుజువు చేసుకున్నాడు కదా. మీరు కూడా మీకు మరణం లేదు, మీరు మరణం మిమ్మల్ని ఏమి చేయదు, ఎందుకంటే నా కృప మీకు సమృద్ధిగా ఉంది, మీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, మీకు ఒక నా విషయంలో మీ విషయంలో నాకు ఒక ఉద్దేశం ఉంది అంటున్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు, ప్రేమించకపోతే ప్రాణం పెట్టడు. ఆదాము ప్రాణం పెట్టలేదు, దేవుడు మాట వినలేదు కాబట్టి ప్రాణం ఎలా పెడతాడు? మనుషులకు అందరికీ మరణం తెచ్చిపెట్టాడు, లేకపోతే నాకు అసలు మరణమే లేదు. అలా దేవుడు ప్లాన్ చేశాడు. ఏదో మనవలో జీవితాంతం కూడా ఆయనతో ఉండడానికి, జీవితాంతం యుగాలు కూడా ఉండాలని ఆయన ప్రణాళిక. సాతాన్ని సృష్టించలేదు. ఆ దేవదూతలు దేవుని మాట వినకుండా, వాడికి చెప్పిన పని చేయకుండా అహంకారంతో దేవుని దగ్గర అన్నీ నేర్చుకొని ఆయన స్తుతిస్తూ పరలోక రాజ్యంలో అన్నీ కూడా వాళ్ళు అనుభవించి దేవుడి మహిమనంతటి చూసి ఆయన గుణాలన్నీ చూసి ఆయన కన్నా ఇంకా అంటే గురువుకు మించిన శిష్యుడు అని అంటారు కదా. ఇప్పుడు మనం ఒక సీట్ ఇస్తప్పుడు నా చర్చ అలాగే చేశారు. గెస్ట్లకు పిలిచి వాక్యం అప్ప చెబితే చర్చ ఆక్యుపై చేసేసారు. చూడండి, లూసిఫర్ ఆత్మ భూమి నుండి వచ్చి ఆలోచించాడు. వచ్చిందే కాకుండా ఆత్మీయ పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అనేకమైన అద్భుతమైన మరి అపోస్తలు బాగులో పెరిగి అనేక మంది మరి ఆ చెస్ట్ క్యాన్సర్ గుండె నొప్పి పెట్టి ఆ చీకట్లు ఆడొచ్చు వెళ్ళడం రావడం చూసారు ఆత్మీయ నేత్రాలతో. అలాగే కాబట్టి ఫాస్టింగ్ ఉండదని ప్రతి ఆదివారం మీరు ఇంగ్లాపల్లి వెళ్ళి చక్కగా ఫాస్టింగ్ ఉండండి, లేకపోతే జ్వరాలు వచ్చేసి పరిచర్యకి చర్చికి పంపిస్తే ఇంటికి మా ఇంటికి వచ్చారు పరిచర్యకి నాతో ఉండమని చెప్పారు. ఆమెతో చెప్పారు, నాతో చెప్పలేదు. అవన్నీ ఆమెతో చెప్పారు. దేవుడి పిల్లలతో పరిచర్య చేయండి, ఎందుకంటే ఆ పనులను పక్కన పెట్టి నేను దేవుడి పని కోసం పరిగెడుతుంటాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే నాతో ఏమి రావు కదా, కాబట్టి ప్రతిదీ పక్కన అన్నిటికీ దేవుడు ఖర్చు వేస్తున్నాడు, వేశాడు. ఎందుకంటే ఆయన కృప సమృద్ధిగా ఉన్నది. ఏది మరణమే ఏది చేయలేనప్పుడు మరి ఇంకా మిగిలిన శక్తియే కదా, ఈ ప్రాణానికి శక్తి ఇచ్చాడు కదా దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడు మాట వినాలా లేదా? ఆయన ఉద్దేశం ఏంటి? దెయ్యాలు గడగడలాడుట నాకున్న ఉద్దేశం. అలాంటి సేవ చేయడమే నాకు ఉద్దేశం నీ పట్ల అని చెప్పాడు. దెయ్యాలు గడగడ వరకు సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా? దేవుడికి ఉద్దేశం నా ఎడల. ఇప్పుడు జీవనంలో పేరుందని లోకస్వార్థలో ఉంది కదా మాట. అలాగే మనం నెరవేర్చబడాలి. ఆయన బోధనే మనం దాన్ని
చేసినప్పుడు అదంతా ఈజీగా ఉంటుంది, చాలా ఇష్టంగా నేను చేస్తున్నాను. ఆకలి లేదు అసలు 2 రోజులు కూడా. తండ్రి చిత్తం నెరవేర్చమైన ఆహారం ఉంది. నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళకు ఆకలి వేసేస్తుంది ఫుల్గా. దేవుడు చెప్పని మాటలు పనిచేసి 12 అయిపోయింది ఆ రోజు. ఆకలి వేసేస్తుంది పాప అన్నం తిని మళ్ళీ ఉదయమే నేను ఉంటాను అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఆ సెలవులు పోయినందుకు దేవా పోతపోయింది కదా సెలవులు, కుటుంబంలో అద్భుతకారం చేస్తామయ్యని దేవుడు నేను అలాగా దేవుడు నన్ను వాదవస్తూ తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటికి ఫ్రెష్గా చక్కగా ప్రశాంతంగా. ఎందుకంటే ముందుగా చెప్తున్నాడు కదా అన్ని విషయాలు. ఏ విషయాలనే దేవుడు మనతో ఎటువంటి ఆపద వచ్చినా సరే ముందుగా మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, మనుషులు మాట్లాడు. ఫోన్ చేస్తే ఎత్తలేదు అనేది టెన్షన్ వస్తుందా? కానీ దేవుడు ఉన్నాడని మాట్లాడాడు. మనకి ఎంత సమృద్ధిగా మనకి ప్రశాంతత ఉంటుంది, శాంతి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు. ఇప్పుడు ఆదాము సంబంధంలో మాట వినరు, వాళ్ళ శరీరానుసారులుగా నాకు వెంటనే ఫోన్ చేసి ఎత్తి పాస్టర్ గారు ఇలా ఫోన్ డైరీ ఇక్కడే ఉందండి అని చెప్పాలా? ఆలోచించాడు. అది నాకు ప్రాణం. దేవుడు మాట్లాడింది అందులో రాస్తారు, అందరికీ తెలుసు. ఆలోచించండి. ఆదాము ఆత్మకి కడపటి ఆదాముకి మరి ఇప్పుడు వేసే ఎంత ఆదాముకి కడపటి ఆదాం అంటే వేసే. మీరు ఆలోచించారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడిన ప్రథమ ఫలము క్రీస్తు. ఫస్ట్ దేవుడు ప్రథమ ఫలము క్రీస్తు అంటే ఫస్ట్ దేవుడు అది జయించి చూపించారు. తర్వాత దేవుడు బిడల జయించి చూపిస్తారు. అంటే వాళ్ళకి మరణం లేకుండా వెళ్ళిపోతారు. అంటే ఈ లోపల ఆయన వచ్చేస్తారు. మరణం ఉండదు. మరణం అంటే నిత్య నరకం, నిత్య నరకం అన్నమాట. చనిపోయినా సరే వాళ్ళు తీర్పులో నిలబడతారు. మరి ఆ దేవుడు ఆ బోర్ముదేవుడు సమాధులు లేకపోతే అన్ని సమాధులు లెగిస్తారు. వాళ్ళు తీర్పులో నిలబడతారు. అందరూ తీర్పులో నిలబడతారు. ఆ తీర్పులోని మరణం చెప్తాడు దేవుడు. నరకాలు నిత్య జీవం, వాళ్ళకి మరణం ఉండదు. అది నిత్యము యుగగా దేవుడితో జీవిస్తారు. అది ప్రకటన 21:1-3 ఉన్నది. కాబట్టి అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారంలో బలమును కొట్టివేసే తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించినప్పుడు అంతము వచ్చును. అప్పుడు అంతం వస్తుంది. కాబట్టి తండ్రి ప్రణాళిక ఏంటి అని మనం గమనించాలి. తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించాలి. దేవుడు రాజ్యాన్ని కట్టాలి. మనం దేవుడు రాజ్యాన్ని కట్టి మనం అప్పగించాలి. అప్పుడు అంత వస్తుంది. మరి Matthew 24 కూడా సమస్త జనులకు సువార్త ప్రకటించిన తర్వాతే వస్తుంది. మనం ఎంత బేగా ఈ విషయాలు ప్రకటన చేస్తామో అంత త్వరగా దేవుని రాజ్యాన్ని మనం అప్పగించవచ్చు. మనం దేవుని రాజ్యంగా ఉండాలి. దేవుని రాజ్యముగా మనం ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో దాన్ని దేవుని రాజ్యం అంటారు. దేవుని రాజ్యంగా అంటే దేవుని దేహము దేవుని ఆలయంగా, దేవుని రాజ్యంగా పరలోకమందు జరుగుతున్నాడు, భూలోకమందును జరగబడును గాక అని పరలోక ప్రార్థనలో. మరి లూకా 10:20 చదువుతున్నాను, ఒకసారి చూడండి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో చెప్పను. అంటే మనం ఎప్పుడైతే దేవుడి ప్రణాళికను నెరవేరుస్తామో వెంటనే మన జీవగ్రంథంలో దేవుడి పేరు రాస్తాడు. పరలోక రాజ్యం మన మధ్యనే ఉండదట. అప్పుడు మన మధ్యన ఉండదని లూకా 11:20 లూకా గారు చెప్తున్నారు. అయితే నేను దేవుని వేరుతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. నిత్యంగా దేవుని రాజ్యం నీ వద్దకు వచ్చి ఉన్నది. మన దగ్గర దేవుని రాజ్యం ఉండాలి, దెయ్యం రాజ్యం ఉండకూడదు. ఈ రాజ్యం కట్టుకున్నాను శరీరానుసారంగా ఆడుకుంటే దేవుని రాజ్యం ఉండదు. దేవుని రాజ్యాన్ని అప్పగించలేము. అప్పగించినప్పుడు దేవుడు అంతం అప్పుడు వస్తుందంట. సువార్త ప్రకటించాలి. ఇటువంటి వార్తను ప్రకటించమని దేవుడు
సహాయం చేయాలని మనం దేవుని ప్రార్థన చేద్దాం. ప్రతి శోధనను నడిపించే దేవుడు ఆయన మాట ప్రకారం తన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆ శోధన కాలంలో దాచే దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషేకుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో అయా తండ్రి, నేను మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి నడిపించి ప్రభు అయా వాక్యాలను మా హృదయాల్లో సమృద్ధిగా మీరు విత్తి ప్రభా తండ్రి ఫలింపు దయచేసి ప్రథమ ఫలంగా మీరున్నారు ప్రభా. అయ్యా మీ బిడ్డలుగా మీ మమ్మల్ని పోలి మేము నడవడానికి అయ్యా మరి యోహాను 14:12 ప్రకారం అయ్యా మీరు పోలి నడిచినప్పుడు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని మమ్మల్ని దీవించిన దేవా, ఆ దీవెన మా మీద కుమరించి కొరతలేని ఆత్మతో మమ్మల్ని పంపిస్తున్నాను మీ సాక్షిగా భూది గంతముల వరకు అపోస్తలులు 1:8 ప్రకారం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో పునరుత్థానం యొక్క లాభములు ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.